జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। ఆసుపత్రులలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు। ఇటీవల కోల్కతా ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు। ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। We want justice. 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 Nashali. Justice. Justice. వైద్య సిబ్బందిపై దౌర్జన్యం నశించాలి. వైద్య సిబ్బందిపై దౌర్జన్యం నశించాలి. రక్షణ కల్పించాలి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి। కొంచెం ఇంటరండి। నశించాలి. We want justice. We want justice. డాక్టర్లకు రక్షణ కల్పించాలి. డాక్టర్లకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. ఓన్లీ డాక్టర్స్ మేము తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రామగుండం తరపున ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మా హాస్పిటల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాము। శుక్రవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని కోల్కతాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ అయిపోయి నైట్ షిఫ్ట్కి రెస్ట్కి పోయి సెమినార్ రూమ్లో పడుకుంటే ఆమె మీద దౌర్జన్యంగా రేప్ చేసి చంపడం జరిగింది। సో ఇది దేశం మొత్తం ఈరోజు ఖండిస్తున్నాము। ఆమె డ్యూటీ చేసి ఒక సపరేట్ ఫీమేల్ డాక్టర్స్ రూమ్ అనేది లేక సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేక అలాంటి దుస్థితి జరగడం అనేది మేము ఖండిస్తున్నాము। చాలా బాధాకరంగా ఉంది। అండ్ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా మేము మా అసోసియేషన్ తరపున అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము। సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అవుట్పోస్ట్ వాళ్ళు అండ్ మధ్యలో సూపర్వైజింగ్ చేయాలి డ్యూటీ రూమ్లో। ఇప్పుడు సంబంధించిన అన్ని ఐసీయూస్ దగ్గర వార్డ్స్ దగ్గర కూడా కంపల్సరీ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి। సో ఈ విషయమై మన తెలంగాణలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఎటువంటి ఏ మెడికల్ ఫెసిలిటీలో అయినా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ అండ్ మేము ప్రయత్నించాలి।